న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగినట్టు ముఖ్యాంశాలు. సమాజాభివృద్ధికి అవినీతి అవరోధంగా ఉందని, దాన్ని పారదోలాల్సిన అవసరం ఉందన్న ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్. అవినీతి నిర్మూలనలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపు. మాజీ మంత్రి జ్యోతి రమేష్ అరెస్ట్ ను తీవ్రంగా ఖండించిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్న అవినాష్. కల్తీ మద్యం కేసులో వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ తో పాటు ఆయన సోదరుడు జోగిరాము, ప్రధాన అనుచరుడు ఆరేపల్లి రామును అరెస్ట్ చేసిన పోలీసులు. మన సమాజాభివృద్ధికి అవినీతి అవరోధంగా ఉందని, దాన్ని పారదోలాల్సిన అవసరం ఉందని ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ అన్నారు. ఏదైనా అవినీతిపై ఫిర్యాదు చేయాలనుకుంటే 1064 కు కాల్ చేయవచ్చునన్నారు. అవినీతి నిర్మూలనలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. విజిలెన్స్ అవేర్నెస్ వీక్ 2025లో భాగంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ మాట్లాడుతూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజున అవినీతికి వ్యతిరేకంగా విజిలెన్స్ అవేర్నెస్ వీక్ ను చేపట్టామన్నారు. నవంబర్ 2వ తారీఖు వరకు దీనిపై ప్రజల్లో దేశవ్యాప్తంగా అవగాహన కల్పిస్తారన్నారు. అవినీతికి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించడానికి విజిలెన్స్ అవగాహన వారోత్సవాల్లో భాగంగా సైకిల్ ర్యాలీని చేపట్టామన్నారు. రాష్ట్రంలో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో కూడా సైకిల్ ర్యాలీలు నిర్వహిస్తున్నామన్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సమాజ అభివృద్ధికి అడ్డుగోడగా ఉన్న అవినీతిని పారదోలాల్సి వస్తుందన్నారు. అవినీతి అనేది రెండు వైపులా, అంటే ఇచ్చేవారు పుచ్చుకునే వారిపై ఆధారపడి ఉంటుందన్నారు. దీనిపై వెంటనే అవినీతి నిరోధక శాఖ చర్యలు తీసుకుంటుందన్నారు. అవినీతిపై పోరాటంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నుంచి తమకు చాలా సపోర్ట్ ఉందని తెలిపారు. ఉదయమే సైకిల్ ర్యాలీలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుండి ప్రారంభమైన సైకిల్ ర్యాలీ బెన్ సర్కిల్, బందర్ రోడ్ మీదుగా పోలీస్ కంట్రోల్ నుండి ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంకు చేరుకుంది. సైకిల్ ర్యాలీలో ఏసీబీ డైరెక్టర్ శ్రీమతి ఆర్ జయలక్ష్మి, హెడ్ క్వార్టర్స్ అడిషనల్ ఎస్సీ సుధాకర్, అడిషనల్ ఎస్సీలు మహేందర్, దిలీప్ కిరణ్, ఏసీబీ అధికారులు, యువత పాల్గొన్నారు. బర్త్డే ఏ వీక్లో వస్తుంది, ఆ వీక్లో మనము విజిలెన్స్ అవేర్నెస్ వీక్ అబ్జర్వ్ చేస్తాము. ఈసారి ఈ విజిలెన్స్ అవేర్నెస్ వీక్ 27 అక్టోబర్ నుంచి 2 నవంబర్ వరకు మనము అబ్జర్వ్ చేశాము. మొత్తం రాష్ట్రంలో చాలా యాక్టివిటీస్ జరిగినాయి. పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్ ముఖ్యమైన విషయం. దాని సందర్భంగా ఈరోజు మనము సైకిల్ ర్యాలీ విజయవాడలో ఆర్గనైజ్ చేస్తున్నాము. చాలామంది వచ్చారు పార్టిసిపేట్ చేయడానికి. పబ్లిక్ అవేర్నెస్, యాంటీ కరప్షన్ ఇష్యూస్ మీద ఎలా ఉండాలా దానికోసమే ఈ సైకిల్ ర్యాలీ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దానికి యాంటీ కరప్షన్ ఇష్యూస్లో సీఎం గారు కూడా బాగా ఫోకస్ చేస్తున్నారు, మనకి ఎంకరేజ్మెంట్ కూడా చేస్తున్నారు. ఏసీబీ ఆర్గనైజేషన్ ద్వారా కరప్షన్ విషయంలో ఏదైనా ఇష్యూ వస్తే 1064కి కాల్ వస్తే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాలా. అదేవిధంగా వేరే డిపార్ట్మెంట్స్లో కరప్షన్ ఎక్కడ అవుతుంది దానికి ఐడెంటిఫై చేసుకొని ప్రివెంట్ చేయడానికి, తర్వాత కరప్ట్ ఆఫీసర్స్ని అరెస్ట్ చేసి కేసు బుక్ చేయడానికి ఎఫర్ట్ చేయమని సార్ ద్వారా కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అదే దాంట్లో వీఆర్ ఫాలోయింగ్ ఇట్ అప్ అండ్ యాక్టివిటీస్ మనం కంటిన్యూ చేసుకుంటాం. థ్యాంక్ యూ. మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ ను ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ తీవ్రంగా ఖండించారు. ఈ అరెస్ట్ రాజకీయ కక్ష సాధింపని ఆయన మండిపడ్డారు. జోగి రమేష్ అరెస్టు ఖండిస్తూ ఎక్సైజ్ ఆఫీస్ వద్ద వైసీపీ శ్రేణులు అవినాష్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వైసీపీ నేతలు ఇబ్బంది పెట్టడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. కల్తీ మద్యాన్ని సృష్టించి అక్రమ అరెస్టులు చేస్తున్నారని చెప్పారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు.
మాజీ మంత్రి జోగి రమేష్ గారిని అక్రమంగా ఎటువంటి సంబంధం లేని నకిలీ మద్యం కేసులు ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే గత 15 రోజులుగా అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం, విచారణకు సహకరిస్తామని చెప్పిన జోగి రమేష్ గారిని ఈరోజు పోలీసులందరూ గారు ఒక దొంగల్లాగా ఇళ్లలోకి వచ్చి తలుపులు పగలగొట్టి అన్యాయంగా అరెస్ట్ చేశారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అందరం గారు తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పకుండా జోగి రమేష్ గారికి అన్ని విధాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ కానివ్వండి, మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలుగా అండగా ఉంటారు. ఈ కేసులో జోగి రమేష్ గారు నిజాయితీగా బయటకు వస్తున్నారు జరుగుతుంది సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నారు. గంటల ప్రాంతంలో ఎక్సైజ్ అధికారులు, సిట్ అధికారులు రమేష్ గారి ఇంటికి వచ్చినైతే 4:30-5:30 టైంకి వచ్చారు. నన్నైతే అదుపులో తీసుకుంది 6:30 ప్రాంతంలో తీసుకున్నారు. తీసుకున్న తర్వాత జోగిరాము గారి ఇల్లు చూపించారు. మాకు అడ్రస్ తెలియదంటే నేను చూపిస్తానన్నాను. తీరా ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ దగ్గరికి వచ్చిన తర్వాత విజయవాడకి జీబుని తిప్పారు. తీసుకొచ్చి విజయవాడ ఈస్ట్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో నాకు కూర్చోబెట్టారు. సుమారు 2 గంటల తర్వాత నా స్టేట్మెంట్ కావాలన్నా స్టేట్మెంట్ ఇచ్చాను. వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా నేను సమాధానం చెప్పాను. చెప్పిన తర్వాత మళ్ళీ ఏదైనా అవసరం ఉంటే మళ్ళీ పిలుస్తామన్నారు. కంపల్సరీ వచ్చి సహకరిస్తామని చెప్పాను. నా మొబైల్ తీసుకుని తిరిగి కూడా మొబైల్ ఇచ్చారు. రమేష్ గారిని, రాము గారిని పైన కూర్చోబెట్టి ఇంతవరకు విచారణ అయితే స్టార్ట్ చేయలేదు. నన్ను రమేష్ గారి రాజకీయ ప్రస్తావన గురించి, ఆయన వ్యాపారాల గురించి, ఎక్కడెక్కడ ఏ వ్యాపారాలు ఉన్నాయి, ఆస్తుల గురించి, వీటి గురించి అడిగారు. నాకున్న సమాచారం వరకు చెప్పాను. వేరే ఉండి వాళ్ళు ఎంక్వైరీ చేసుకొని చెప్పాను. అందుబాటులో ఉండాలి, పిలుస్తామని చెప్పారు. తప్పకుండా వస్తామని చెప్పాను. ఈరోజు ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా కక్షపూర్తి రాజకీయాల నేపథ్యంలో ఈ రాష్ట్రంలో మాజీ మంత్రివర్యులు బడుగు బలహీన వర్గాలకు చెందిన నేత జోగి రమేష్ గారిని ఈరోజు ఈ అక్రమ మద్యం కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే ఈ అక్రమ మద్యం కేసు ఈ కూటమి ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వంలో బీఫారం తెచ్చుకొని ఆ పార్టీల ముఖ్య నేతల కన్సర్న్లో ఈరోజు ఏదైతే జయచంద్రారెడ్డి, అతని బావమరిది గిరిధర్ ఆధ్వర్యంలో జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేయకుండా కేవలం మాజీ బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మాజీ మంత్రి జోగి రమేష్ గారిని ఈ మద్యం కేసులో ఏదో విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఏదో ఒక కేసులో అక్రమంగా అరెస్ట్ చేసి అతన్ని జైల్లో పెట్టాలనే నేపథ్యంలో కుట్ర జరుగుతుంది. ఆ కుట్రలో భాగంగానే ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతోంది. కల్తీ మద్యం కేసులో వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ తో పాటు ఆయన సోదరుడు జోగి రాము, ప్రధాన అనుచరుడు ఆరేపల్లి రామును అరెస్ట్ చేశారు పోలీసులు. అరెస్ట్ చేసిన అనంతరం విజయవాడ ఈస్ట్ ఎక్సైజ్ కార్యాలయానికి వారిని తరలించారు. అయితే తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఈ సందర్భంగా ఆరోపించారు జోగి రమేష్. మరోవైపు జోగి రమేష్ అరెస్ట్ నేపథ్యంలో ఇబ్రహీంపట్నంలోని ఆయన ఇంటి దగ్గర హైడ్రామా నెలకొంది. జోగి రమేష్ ప్రోద్బలంతోనే కల్తీ మద్యం తయారు చేసినట్లు ఈ కేసులో ఏవన్ నిందితుడిగా ఉన్న ఆరేపల్లి జనార్దన్ రావు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. దీంతో ఉదయం జోగి రమేష్ ఇంటికి వెళ్లిన పోలీసులు అరెస్ట్ చేశారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు చేరువయ్యేలా చూడాలని టీడీపీ యువ నాయకులు బోండా సిద్ధార్థ, బోండా రవితేజ సూచించారు. 33వ డివిజన్ కమిటీ సమావేశంకు వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కూటమి ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తారని అన్నారు. 33వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ డివిజన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, తనయులు బోండా సిద్ధార్థ, బోండా రవితేజ హాజరయ్యారు. ఈ సందర్భంగా బోండా సిద్ధార్థ, రవితేజ మాట్లాడుతూ ప్రతి నెల 33వ డివిజన్ లో పార్టీ రివ్యూ సమావేశాలు జరుగుతాయని, ఈ నెల నిర్వహించిన రివ్యూ మీటింగ్ లో పాల్గొనడం జరిగిందని తెలిపారు. సూపర్ 6 పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకోవాలని డివిజన్ నాయకులకు సూచించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ప్రజల విశ్వాసాన్ని పొందిందని పేర్కొన్నారు. సూర్యఘర్ పథకాన్ని కూడా ప్రతి కుటుంబం వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. తర్వాత డివిజన్ అధ్యక్షులు గారపాటి విజయ్ కుమార్ మాట్లాడుతూ
33వ డివిజన్ కు అత్యధికంగా ఎమ్మెల్యే బోండా ఉమ 6 నామినేటెడ్ పదవులు కల్పించారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అంతిమయాత్ర భవన్ పూర్తిగా నిర్వీర్యం చేశారని, ఈ విషయం ఎమ్మెల్యే బోండా ఉమకు తెలియజేయగా 52 లక్షలు మంజూరు చేసి ఆధునీకరణ పనులు చేపట్టారని వివరించారు. కర్మల భవనం నిర్మాణం, సీసీ రోడ్ల అభివృద్ధి పనులు త్వరలో ప్రారంభం కానున్నాయని చెప్పారు. సీతారామ కళ్యాణ మండపాన్ని 3 కోట్ల వ్యయంతో సంపూర్ణంగా ఆధునీకరిస్తూ స్థానిక ప్రజలకు తక్కువ ఖర్చుతో అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 33వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నందు మరి ప్రతి మంత్ జరిగే రివ్యూ మీటింగ్లో పాల్గొనడం జరిగింది. మరి ఈ మీటింగ్ ఒక ముఖ్య ఉద్దేశం, ప్రతి నెల కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ గత 2024 ఎలక్షన్లో హామీ ఇచ్చిందో ప్రజలందరికీ సూపర్ 6 పథకాలని ప్రతి ఒక్క అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అందించే విధంగా పనిచేయాలని చెప్పి మన డివిజన్ పార్టీ శ్రేణులందరినీ కూడా ఉత్తేజపరచడం, చైతన్యపరచడం జరుగుతూ ఉంది. మరి అప్పుడు 2024లో ఏదైతే అర్హులైన ప్రతి మహిళలకి 3 గ్యాస్ సిలిండర్లు అయితే కానివ్వండి, మళ్ళీ చదువుకునే ప్రతి ఒక్క విద్యార్థికి కూడా 15,000 రూపాయలు ఆర్థిక సహాయం అయితే కానివ్వండి, నిరుద్యోగ వృద్ధి అయితే కానివ్వండి, ఆర్టీసీ బస్సులు అయితే కానివ్వండి, మళ్ళీ అన్న క్యాంటీన్లు అయితే కానివ్వండి, మరి ఏ విధంగా అయితే ఈ హామీలన్నీ ఇచ్చామో ఒక క్రమంలో ప్రతిదీ కూడా పూర్తి చేసుకుంటూ ఇప్పుడు గడిచిన సంవత్సరన్నర సమయంలో అన్నిటినీ కూడా ఒక క్రమబద్ధంలో అన్నింటినీ కూడా పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 33వ డివిజన్ ఏదైతే ప్రభుత్వ బోండా ఉమ గారి ఆదేశాల మేరకు ప్రతి డివిజన్లో కూడా స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వం ప్రతి నెల ఒక జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని ఆ నెలలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, రాబోయే రోజుల్లో చేయవలసినటువంటి శంకుస్థాపనలు కానీ లేకపోతే ఇతరతర అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా చేయాలి, పెన్షన్లు కానీ, తల్లికి వందనం కానీ, ఇలాగ ఇంటింటికి ఇంకా ఎవరెవరు అర్హుదారులు ఉన్నారు, అలా ఇతరతర అనేక విషయాల మీద ఎప్పటికప్పుడు ప్రతి డివిజన్లో నిర్వహించాలని ఆయన ఏదైతే ఆదేశం ఇచ్చారో ఈరోజు సత్యనారాయణపురం అలా 33వ డివిజన్ పార్టీ కార్యాలయంలో ఆ ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం, దానికి ఈరోజు ఇక్కడ మేము రావడం చాలా సంతోషంగా ఉంది. ఏదైతే కష్టపడే ప్రతి కార్యకర్తకి గుర్తింపు ఇవ్వాలి, మనతో పాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తోడుగా ప్రతి కార్యక్రమానికి పిలుపునిచ్చే ప్రతి కార్యక్రమానికి బోండా ఉమ గారిలో అడుగులేసి నడిచిన ప్రతి కార్యకర్తకి గుర్తింపు ఇస్తారు. ఈరోజు 33వ డివిజన్ సెంట్రల్ నియోజకవర్గం 33 సత్యనారాయణపురం నందు ప్రతి నెలా జరుపుకునే నెలవారీ సమావేశంలో భాగంగా ఈరోజు గౌరవ శాసనసభ్యుల వారి సూచనల మేరకు వారి తనయులు శ్రీ బోండా సిద్ధార్థ గారు, శ్రీ బోండా రవితేజ్ గారు ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా 21 డివిజన్లతో పాటు మా డివిజన్లో ఎక్కువగా మాకు ఒక 6గురికి నామినేట్ పోస్టులు ఇచ్చిన బోండా ఉమామేశ్వర గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ 16 నెలల కాలంలో ఈ డివిజన్ మీద ఆయనకున్న ప్రేమను ఎంత విధంగా చూపించారంటే, రాగానే భారతదేశంలోనే మొట్టమొదటిగా ఉన్నటువంటి అంతిమయాత్రా భవనం గత 5 సంవత్సరాల్లో పూర్తిగా నిర్వీర్యం అయిపోతే దాన్ని ఆయన ముందు ప్రతిపాదించగా మరల 52 లక్షలు తక్షణమే శాంక్షన్ చేయించి ఇప్పుడు అంతిమయాత్రా భవనం పూర్తిగా ఆధునీకరించడం జరుగుతోంది. వర్కులు స్టార్ట్ అవుతున్నాయి. అలాగే ఏదైతే ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఆయన కర్మల భవనం బ్రాహ్మణులకు సపరేట్గా కట్టిబెడతానన్న ఇచ్చిన మాటలో భాగంగా 1,96,00,000తో 3 బ్లాకుల్లో ఒక బ్లాకు పూర్తిగా బ్రాహ్మణులకు కేటాయిస్తూ తొందరలో శంకుస్థాపన జరగబోతోంది. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన తెలుగు తేజం ఎర్రన్నాయుడు అందరివాడంటూ దివంగత టీడీపీ నేత కేంద్ర మాజీ మంత్రి కింజరపు ఎర్రన్నాయుడు సేవలను ఎంపీ కేశినేని శివనాథ్ గుర్తు చేసుకున్నారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ఎర్రన్నాయుడి 13వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఎంపీ కేశినేని శివనాథ్, మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధ వెంకన్నతో కలిసి ఎర్రన్నాయుడు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, రాజకీయాల్లోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగిన కొద్ది మందిలో ఎర్రన్నాయుడు ఒకరన్నారు.
తిరుపతిగా పేరుగాంచిన ప్రముఖ దేవాలయం ప్రభుత్వ దృష్టిలో లేదని చెప్పడం శోచనీయమని, కాశీబుగ్గ దేవాలయంలో జరిగిన ఘటన దురదృష్టకరమని రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఈ దుర్ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి తమ దృష్టిలో లేదని మాట్లాడటం సరికాదని, వెంకటేశ్వర స్వామి ఆలయానికి శనివారం నాడు ప్రతి చోట భక్తులు అధిక సంఖ్యలో వస్తారని తెలిపారు. కాశీబుగ్గలోని దేవాలయాన్ని ప్రభుత్వం దేవాదాయ శాఖలోకి తీసుకొని ప్రభుత్వమే నిర్వహించాలని కోరారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం భద్రతా చర్యలు తీసుకొని మృతి చెందిన కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నిన్న శ్రీకాకుళం జిల్లా టెక్కలలో దేవాలయం వెంకటేశ్వర స్వామి దేవాలయంలో చాలా ఘోరం, కాశీబుగ్గ చాలా ఘోరం జరిగింది. 9 మంది మరణించారు, 20 మంది పైగా ఆసుపత్రి పాలయ్యారు. ఒక దేవాలయం ఇంత పెద్ద మాసెస్ని ఆకర్షించేటువంటిది, ఉత్తరాంధ్ర తిరుపతి అని ప్రచారంలో కలిగినటువంటి పెద్ద దేవాలయం ప్రభుత్వ దృష్టిలోనే లేదు అని ఎండోమెంట్ శాఖ మంత్రి, దేవాదాయ శాఖ మంత్రి చెప్పడం అనేది చాలా, అసలు మరి రాష్ట్రంలో ఏం జరుగుతుంది, వీళ్ళ దృష్టిలో ఏముంటుంది? అత్యంత ఆధునికమైన టెక్నాలజీని ఉపయోగించి తుఫాన్ను కూడా అడ్డుకోగలిగిన శక్తి ఉన్న వాళ్ళని చెబుతున్నటువంటి వాళ్ళకి ఒక దేవాలయంలో శనివారం ఏకాదశి, దీని మీద సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నది. మరి ప్రభుత్వం దీన్ని వాళ్ళ రాడార్లోనే లేదు అని చెప్పడం అనేది చాలా ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం. ఒక ప్రైవేటు దేవాలయం, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చెబుతుంటారు అన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చాలి, గవర్నమెంట్ అదుపు ఉండకూడదని. ఈ ప్రైవేట్ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉన్న దీంట్లో ఇలాంటి ఘోరాలు జరిగేదానికి అవకాశం ఉంటుంది. ఎవరికి బాధ్యత ఉండదు, ఎవరు సమాధానం చెప్పరు. ఈ రకమైనటువంటి ఇర్రెస్పాన్సిబుల్గా వ్యవహరించేటువంటి వాళ్ళ చేతుల్లో, వ్యక్తుల చేతుల్లో దేవాలయాలు, ఇంత పెద్ద దేవాలయాలు ఉండటం అనేది తగదు. ఎప్పటికైనా సరే ఈ దేవాలయాన్ని ఎండోమెంట్ వాళ్ళ చేతుల్లోకి తీసుకొని ప్రభుత్వమే దీన్ని పూర్తిగా నియంత్రించాలి. ఈ చనిపోయినటువంటి వాళ్ళకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహాయం ప్రకటించాయి, చాలదు. ప్రతి కుటుంబానికి కూడా చనిపోయిన వాళ్ళకి 25 లక్షలు, గాయపడిన వాళ్ళకి 5 లక్షల చొప్పున ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. పోలీస్ కూడా నిన్న నేను అనకాపల్లి జిల్లా వెళ్ళాను, రాజయ్యపేట అని అక్కడ ఆందోళన జరుగుతుంటే ఆ దారిలో అక్కడ కూడా ఒక వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది. శనివారం ఏకాదశిని చాలా పెద్ద ఎత్తున జనం ఉన్నారు అక్కడ కూడా. ఆ దారిలో కొండ మీద చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం అది కూడా. అక్కడ 2 కానిస్టేబుల్ ఉన్నారు జనాన్ని క్యూలో పెట్టడానికి. కానీ మాకు మాత్రం అడుగడుగున చెక్ పోస్టులు పెట్టారు. కొన్ని 100 మంది పోలీసులు. మేము పోతే ఆడ కొంప మునిగేది ఏం లేదు, ఆడ ప్రశాంతంగా వాళ్ళు ధర్నా చేస్తున్నారు. అక్కడ ఎలాంటి అంటువర్డ్స్ ఇన్సిడెంట్స్ జరగవు. అక్షర శిల్పిగా పేరుగాంచిన ప్రముఖ పాత్రికేయులు రాఘవాచారి రచనలు, వ్యాసాలు యువతను ఉత్తేజపరిచే విధంగా ఉండేవని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు తెలిపారు. 3 దశాబ్దాల పాటు పత్రికా రంగంలో రాణించిన రాఘవాచారి అందించే వార్తా కథనాలు మార్క్సిజం, కమ్యూనిజం పట్ల యువత స్ఫూర్తి పొందే విధంగా, చైతన్య పొందించాలి విధంగా ఉండేవని తెలిపారు. ఆయన జీవితం నేటి కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలందరికీ ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు. నగరంలోని ఉర్వశి సెంటర్లో 36వ డివిజన్ సిపిఐ నాయకులు నక్క వీరభద్రరావు ఆధ్వర్యంలో దివంగత పాత్రికేయులు సి రాఘవాచారి 6వ వర్ధంతి నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు రాఘవాచారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ నేతలు మాట్లాడుతూ, కమ్యూనిస్టులకు పుట్టినిల్లుగా పేరుగాంచిన విజయవాడ నగరంలో రాఘవాచారి లాంటి సీనియర్ పాత్రికేయులు రచనలు యువతని ప్రేరేపించడంతో పాటు కమ్యూనిజం వైపు వారి ఆలోచనలు మళ్లించి పేదల సమస్యల కోసం బలమైన ఉద్యమాలను చేయటం జరిగిందని చెప్పారు. కమ్యూనిస్ట్ నాయకులతో పాటు యువతల్లో రాజకీయ చైతన్యం నింపే విధంగా ఆయన చెప్పిన తరగతులు ఎంతో మందిని ఉన్నతమైన స్థానంలో నిలపటం జరిగిందని చెప్పారు. రాఘవాచారి 3 దశాబ్దాల పాటు పత్రికా రంగంలో రాణిస్తూ కమ్యూనిజాన్ని బలోపేతం చేసేందుకు ఎంతగానో శ్రమించారని చెప్పారు. ప్రధాన సంపాదకులు, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నాయకులు కామ్రేడ్ చక్రవర్తుల రాఘవాచారి గారి 6వ వర్ధంతి సందర్భంగా సిపిఐ 36వ డివిజన్ శాఖ వారు నిర్వహిస్తున్నటువంటి సంస్మరణ సభలో ఈ రోజున
వారిని గుర్తు చేసుకునేటటువంటి సందర్భంలో అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ 36వ డివిజన్ శాఖ నాయకత్వాన్ని సిపిఐ విజయవాడ నగర సమితి తరపున అభినందిస్తూ కామ్రేడ్ రాఘవాచారి గారి యొక్క జీవితం అనేక రాబోయేటటువంటి తరాలలో ఉన్నటువంటి సంపాదకీయులకు జర్నలిస్టులకి తన యొక్క జీవితం ఆదర్శం. కామ్రేడ్ రాఘవాచారి గారు విద్యార్థి దశ నుంచి ఏఐఎస్ఎఫ్ నాయకుడిగా అనేక విద్యార్థి ఉద్యమానికి నాయకత్వం వహించి తాను నమ్మిన సిద్ధాంతం మార్క్సిజం లెనినిజాన్ని ఆచరిస్తూ తూచా తప్పకుండా తుది వరకు కమ్యూనిస్ట్ కార్యకర్తగా పనిచేసినటువంటి రాఘవాచారి గారి యొక్క జీవితం కమ్యూనిస్టు శ్రేణులకు ఆదర్శం. అమరజీవి కామ్రేడ్ చక్రవర్తుల రాఘవాచారి గారి 6వ వర్ధంతి సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ 36వ డివిజన్ శాఖ వారు ఇక్కడ అన్న సంతర్పణం చేస్తున్నారు. ఎందుకంటే అన్నిట్లో కన్నా ఘనమైంది అన్నదానం. అలాంటిది మా కామ్రేడ్ అయిన శ్రీ చక్రవర్తుల రాఘవాచారి గారు వైష్ణవ సాంప్రదాయంలో పుట్టి అలానే మన వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో పట్టభద్రులు అయ్యి లా చేసి అక్కడే యూనియన్కి ప్రెసిడెంట్ అయ్యి అనేక సంఘ సేవకులు చేశారు. అక్షరాలకే వన్నె తెచ్చిన అక్షర శిల్పి డాక్టర్ చక్రవర్తుల రాఘవాచారి గారు. అలాంటి వారిని స్మరించుకుంటూ ఈరోజు ఇక్కడ వారికి ఘన నివాళి మరియు జోహారులు తెలుపుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్లో మొదటిసారిగా ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా మ్యూజికల్ కాన్సర్ట్ విజయవాడలో జరగనుందని ట్రెండ్ సెట్ ఈవెంట్ సంస్థ ఆర్గనైజర్ పద్మనాభుని సుధాకర్ తెలిపారు. ఇళయరాజాతో కలిసి ఎస్పీ చరణ్, హరిచరణ్, మధుబాలకృష్ణన్, జితేందర్ రాజ్ తో పాటు మరో 10 మంది ప్రముఖ గాయకులు పాల్గొంటారని చెప్పారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా ఈ నెల 8న ట్రెండ్ సెట్ ఈవెంట్ సంస్థ ఆర్గనైజర్ ఆధ్వర్యంలో ఇళయరాజా మ్యూజికల్ కాన్సర్ట్స్ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా స్టేడియం సమీపంలో 50 అడుగుల కటౌట్ ను ఏర్పాటు చేసి కళాకారులు ఫలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవెంట్ సంస్థ ఆర్గనైజర్ పద్మనాభుని సుధాకర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారిగా ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా మ్యూజికల్ కాన్సర్ట్ ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇళయరాజాతో కలిసి ఎస్పీ చరణ్, హరిచరణ్, మధుబాలకృష్ణన్, జితేందర్ రాజ్ తో పాటు మరో 10 మంది ప్రముఖ గాయకులు పాల్గొంటారని చెప్పారు. ఈ కచేరీకి రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. రాజధాని అమరావతికి సమీపంలో ఈ కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమని చెప్పారు. నగర ఖ్యాతిని మరింత పెంచేందుకు ఇది దోహదపడుతుందని తెలిపారు. 70 మంది సంగీత కళాకారుల బృందం సహకారంతో సంగీత ప్రియులకు ఆహ్లాదపరమైన అనుభవం అందనున్నారు. 15,000 మంది ప్రేక్షకులకు సీటింగ్ సౌకర్యం కల్పించామని చెప్పారు. ఇది ఒక రాత్రి సంగీతం కాదని ఒక యాత్రలా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సింగర్ సాయి సిద్ధార్థ, కళ్యాణి, ఈశ్వర్, కిషోర్, సత్య, పుణ్యశిల తదితరులు పాల్గొన్నారు. నా పేరు సుధాకర్ అండి. అది ట్రెండ్ సెటర్స్ అనే ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ. ఈరోజు విజయవాడలో నవంబర్ 8 శనివారం, వచ్చే శనివారం, ఈ శనివారం నాడు ఇళయరాజా గారు విజయవాడకి రాబోతున్నారు. ఇది చాలా ఆంధ్రప్రదేశ్లోనే చాలా పెద్ద బిగ్ కాన్సర్ట్ అవబోతుంది. ఈ ఈవెంట్ ఏపీ గవర్నమెంట్ సహాయ సహకారంతో చాలా చక్కగా జరపాలని అనుకుంటున్నాం. దీనికి మీ అందరి సహకారం కూడా కావాలి. విజయవాడ వాసులుగా అందరూ ఈవెంట్లో మొత్తం ఒక 80 మంది ఆర్టిస్టులతో ఇళయరాజా గారు లైవ్ కాన్సర్ట్ చేయబోతున్నారు. మొత్తం ఇది ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగబోతుంది. దీనికి మీరు అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అంటే ఈవెంట్ విజయవాడలో నిర్వహించడానికి ప్రధాన కారణం ఏంటంటే సార్ ఇప్పుడు విజయవాడలో రాలేదు కదా. విజయవాడలో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి మిడిల్లో విజయవాడ ఉంటుంది కాబట్టి ఈ ప్లేస్ని ఎంచుకోవడం జరిగిందండి. పాటల మాంత్రికుడు మాస్ట్రో శ్రీ ఇళయరాజా గారి కాన్సర్ట్ విజయవాడలో చాలా ఘనంగా నవంబర్ 8న ట్రెండ్ సెటర్స్ సుధాకర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరగబోతా ఉంది. విజయవాడ అంటేనే కళామ తల్లికి పుట్టినిల్లు, మరి కళలకి పుట్టినిల్లు అని కూడా చెప్పాలి. మరి ఇక్కడ ఉన్నటువంటి కళాకారులకు, కళాభిమానులకు కన్నుల పండుగ, వీణుల విందు. సో మన విజయవాడ ప్రజలందరూ కూడా యావత్ ఆంధ్ర రాష్ట్రంలోనే ఇదొక బిగ్గెస్ట్ మూమెంట్గా నిలబడబోతా ఉంది. మరి మన విజయవాడ వాస్తవ్యులందరూ కూడా ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని మన సొంత కార్యక్రమంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఫీల్ అయ్యి మరి వారికి సాదర సుమస్వాగతం అందించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే ఇళయరాజా గారి పాటలంటే మరి పసిపాప నిద్రపోతుంది,
మరి ఏదైనా బాధ ఉంటే ఆ బాధ కూడా పోతుంది. అంత ఉన్నతమైనటువంటి మ్యూజికల్ లెజెండరీ డైరెక్టర్. మరి ఆయన మన విజయవాడకి రావడం మన అదృష్టం. మరి కళాభిమానులు, మరి కళామ తల్లిని గౌరవించే వాళ్ళు, కళాకారులు అందరూ కూడా ఇది ఒక బాధ్యతగా అనుకొని ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా విజయవాడ వాసిగా కోరుకుంటున్నాను. ఇవాళ ట్రెండ్ సెటర్స్ లైవ్ ఆధ్వర్యంలో ఆంధ్రాలో ఎన్నడూ జరగని విధంగా అతిపెద్ద కాన్సర్ట్ మన విజయవాడలో జరుపుకోవడం అనేది చాలా ఆనందకరం. సుధాకర్ గారి వల్ల ట్రెండ్ సెటర్స్ లైవ్ అనే బ్రాండ్ వల్ల జరుగుతుంది ఇది. అట్లనే ఇంకా చాలా ఈవెంట్స్ వస్తూ ఉంటాయి అని చెప్తూ ఈ ఈవెంట్లో ఒక 80 మంది పైగా మ్యూజిషియన్స్ ఉండబోతున్నారు. ఇవాళ దాకా ఆంధ్రాలో చూడని అంత పెద్ద స్టేజ్ ఉండబోతుంది. అండ్ ఇందాక మేడం చెప్పినట్టు కన్నుల పండుగగా ఉండబోతుంది. అందరూ తప్పకుండా వచ్చి ఫ్యామిలీతో కూర్చుని ఎంజాయ్ చేసే ఈవెంట్ ఇది. సో ఇదేదో మామూలుగా పిల్లలు లేకపోతే అలా ఎంజాయ్ చేసేది కాదు. ఫ్యామిలీలో అందరూ పిల్లల నుంచి పెద్దల వరకు ఎంజాయ్ చేసే ఈవెంట్. సో అందరూ రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శాంతినగర్ లో క్యోయికు కరాటే అకాడమీ ఆధ్వర్యంలో ఇంటర్ డిస్ట్రిక్ట్ కరాటే టోర్నమెంట్ 2025 చీఫ్ ఇన్స్పెక్టర్ బల్లం కిషోర్ పర్యవేక్షణలో జరిగింది. వివిధ జిల్లాల నుంచి 200 మంది క్రీడాకారులు పాల్గొని ప్రతిభను ప్రదర్శించారు. విజేతలకు పతాకాలు అందజేసి విద్యార్థులను అభినందించారు. టోర్నమెంట్ విజయవంతం కావడంతో సహకరించిన విద్యార్థులు వారి తల్లిదండ్రులకు బల్లం కిషోర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. క్యోకు కరాటే అకాడమీ ఆధ్వర్యంలో ఇంటర్ డిస్ట్రిక్ట్ కరాటే టోర్నమెంట్ 2025 శాంతినగర్లోని కరాటే డోజోలో నిర్వహించారు. చీఫ్ ఇన్స్పెక్టర్ బల్లం కిషోర్ పర్యవేక్షణలో జరిగిన ఈ టోర్నమెంట్లో వివిధ జిల్లాలకు చెందిన సుమారు 200 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ఆదిత్య డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ జగదీశ్వరి, శ్రీ విద్యా కాలేజ్ ప్రిన్సిపల్ ఆర్ దామోదర్ రావు, మానస ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రిన్సిపల్ జయప్రకాష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కరాటే మాస్టర్లు సెన్సాయ్ ఎస్ దుర్గారావు, పి మురళి, ఎం కరుణాకర్, వీటి బద్రీనాథ్, డి ప్రభాకర్, శేఖర్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. పోటీల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ పతకాలు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ జిల్లా స్థాయిలో కరాటే పోటీలు విజయవంతంగా నిర్వహించిన చీఫ్ ఇన్స్పెక్టర్ బల్లం కిషోర్ ను అభినందించారు. విద్యార్థులు కరాటే శిక్షణ ద్వారా ఆత్మవిశ్వాసం, శారీరక దారుఢ్యం, ఏకాగ్రతను పెంపొందించుకోవాలని సూచించారు. మహిళలు కరాటే విద్యను అభ్యసించి ధైర్యంగా సమస్యలను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో కూడా ప్రతిభ కనబర్చాలని విద్యార్థులను ప్రోత్సహించారు. టోర్నమెంట్ విజయవంతం కావడంలో సహకరించిన విద్యార్థులు వారి తల్లిదండ్రులకు బల్లం కిషోర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు క్యోయోకి కరాటే అకాడమీ ఆధ్వర్యంలో ఇంటర్ డిస్టిక్ జిల్లా స్థాయి పోటీలు కరాటే పోటీ నిర్వహించడం జరిగింది. ఈ పోటీలకి విచ్చేసిన ముఖ్య అతిథులైన ఆదిత్య కాలేజీ మేడం గారు, అదేవిధంగా శ్రీ విద్యా కాలేజీ ప్రిన్సిపల్ గారు, అదేవిధంగా మానస ఇంగ్లీష్ మీడియం జయప్రకాష్ గారు విచ్చేయడం జరిగింది. అదేవిధంగా దీనికి ముఖ్య అతిథులకు విచ్చేసి నాకు సహకరించిన మురళి గారు, అదేవిధంగా ఎస్ దుర్గారావు గారు, కన్నా గారు, బద్రీనాథ్ కూడా నా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చి పార్టిసిపేట్ చేసి ప్రతి ఒక్క స్టూడెంట్స్కి నా బ్లెస్సింగ్స్ అందజేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం కాకుండా మెడల్ సాధించిన విద్యార్థులకు కూడా నేను నా బ్లెస్సింగ్ అందజేస్తున్నాను. ఎంతో కష్టపడి బాగా చేయగలిగిన విద్యార్థులు కూడా బాగా చేయలేక డీలా పడతాయి. అవన్నీ మీరు అవన్నీ మనసులో అది ఎలా అంటే స్టేజ్ ఫియర్ వల్ల కొంతమంది చేయలేకపోయారు. వారికి కూడా నా ఆశీస్సులు రాను ఇంకా వారు స్టేట్లో అలా విధంగా నేషనల్లో
పోటీ చేస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసిన తల్లిదండ్రులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వారి యొక్క ఉన్నతిగా పాటుపడి ఇంత మార్నింగ్ నుంచి అక్కడ కూర్చున్న విద్యార్థి తల్లిదండ్రులు కూడా మరొక మారు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వేదికను అలంకరించిన పెద్దలందరికీను, ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన రమేష్ గారికి, ఇంటర్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఈ కరాటీ పోటీలు నిర్వహిస్తున్నందుకు అభినందనలు తెలియజేస్తున్నాను. తల్లిదండ్రులకి ఇలా వాళ్ళని ఎంకరేజ్ చేసి చిన్న వయసు నుంచే బాగా కరాటీ నేర్పిస్తున్నందుకు, అంటే వాళ్ళని ఎంకరేజ్ చేసి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ప్రతి ఒక్క మనిషికి సెల్ఫ్ డిఫెన్స్ అనేది చాలా అవసరం. అది లేడీస్కైనా అవనండి, బాయ్స్కైనా అవనండి. లేడీస్కి మరీ ముఖ్యంగా అవసరమని ఒక లేడీగా నేను చెప్పగలుగుతున్నాను. జిల్లా స్థాయి పోటీలకి విచ్చేసినటువంటి అందరికీ నమస్కారములు. ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు చాలా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఈ విద్యార్థులు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఉన్నారు. వాళ్ళ సమయాన్ని కేటాయించి విద్యార్థులకు నేర్పించబట్టే వాళ్ళు ఈ విద్యలో రాణించగలుగుతున్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్లో ప్రారంభమైనటువంటి ఈ కళ అంచెలంచెలుగా ప్రపంచమంతా కూడా వ్యాప్తి చెందింది. ఈ కళ మానసికంగా దృఢంగా ఉండటానికి, మెంటల్ ఎబిలిటీకి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి ఈ కళ చాలా ఉపయుక్తంగా ఉంటుంది. రెండవది ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడంలో ఎలాంటి సందేహం లేదు. కాబట్టి ఈ విద్యార్థుల తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఇందులో నుంచి మాన్పించకుండా పూర్తిగా అన్ని బయటలు సాధించే వరకు కొనసాగిస్తారని ఆశిస్తూ ముగిస్తున్నాను. మోంతా తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు డిమాండ్ చేశారు. తుఫాన్ వల్ల లక్షల ఎకరాల వరి పంట పూర్తిగా నీట మునిగిందని, నీట మునిగిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. తడిసిన ధాన్యాన్ని తాము కొనుగోలు చేయలేమని వ్యవసాయ శాఖ అధికారులు ఇష్టానుసారంగా మాట్లాడటం చాలా దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యం తాము కొనుగోలు చేయమని చెప్పడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు రైతులకు నష్టపరిహారం చెల్లించాల్సని చెప్పారు. సామాన్య ప్రజల యొక్క ప్రయోజనాల్ని కార్పొరేట్లకి తాకట్టు పెడుతూ ఆర్థిక విధానాల్ని రాను రాను రైతులు, సామాన్య ప్రజలకు పూర్తిగా నష్టం చేకూరుస్తూ బడాబాబులకి ప్రభుత్వ ధనాన్ని, దేశ సంపదను కట్టబెడుతూ ఉన్నటువంటి దుర్విధానానికి వ్యతిరేకంగా మళ్ళీ నిరసన తెలియజేసి గతంలో 13 మాసాల పాటు ఢిల్లీ సమీపంలో శాంతియుతంగా ఏ విధంగా అయితే ఉద్యమాన్ని కొనసాగించడం జరిగిందో తిరిగి ఆ విధంగా కొనసాగించవలసిన అవసరం ఉంది అని చెప్పి కేంద్ర సంయుక్త కిసాన్ మోర్చా, కార్మిక సంఘాల ఐక్య వేదిక ఢిల్లీ నుంచి పిలిపించారు. ఆ సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఆ పిలుపుని జయప్రదం చేయటానికి నవంబర్ 26వ తారీఖున అన్ని జిల్లాలలోనూ కూడా జరగబోయేటటువంటి నిరసన కార్యక్రమాన్ని మనం ఏ విధంగా ముందుకు తీసుకువెళ్దాం అనే దానికోసం ఈరోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితిలో సభ్య రైతు సంఘాలు అట్లాగే ట్రేడ్ యూనియన్ల ప్రతినిధులు కూడా ఈరోజు పాల్గొని చర్చించుకున్నాం. రాబోయేటటువంటి నవంబర్ 26వ తారీఖున అన్ని జిల్లాలలోనూ కూడా శాంతియుతంగా, ప్రశాంతంగా సైకిల్ ర్యాలీలు, మోటార్ సైకిల్ ర్యాలీలు జరిగి ప్రతి జిల్లాలోనూ కూడా బహిరంగ సభలు జరుగుతాయి. తప్పులు చేయటం, సమర్థించుకోవటం వైసీపీ డిఎన్ఏలో ఉందని మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న వ్యాఖ్యానించారు. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ జైలుకు వెళ్లటం ఖాయమని ఎప్పుడో తేలిందన్నారు.
చంద్రబాబు లోకేష్లపై నిందలు మోపటం దుర్మార్గమన్నారు. జోగి రమేష్ ఒక బచ్చ, ఆయన గురించి ఆలోచన చేయటం చంద్రబాబుకు అవసరం లేదన్నారు. జనార్దన్ రావు ఇచ్చిన సమాచారంతో జోగి రమేష్ తో అరెస్ట్ చేశారని చెప్పారు. అమ్మవారి గుడికి వెళ్లి దొంగ ప్రమాణం చేశాడని, అందుకే అమ్మవారు వెంటనే ప్రభావం చూపిందని చెప్పారు. కల్తీ మద్యం కేసులో పాత్రధారులు, సూత్రధారులు అందరూ జైలుకు వెళ్లటం ఖాయమని తెలిపారు. తప్పుడు పనులు చేయడం, దాన్ని డైవర్షన్ చేసుకోవడం వైసీపీ డిఎన్ఏలోనే ఉంది. ఇవాళ జోగి రమేష్ అరెస్టు పాపం పండినవాడు జైలుకి వెళ్ళక తప్పదు. ఇది జోగి రమేష్ అరెస్టు ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. ఇది చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు కక్షని ఒక వారం రోజులుగా జోగి రమేష్ అతని స్థాయి పెంచుకోవడానికి చంద్రబాబు గారు, లోకేష్ గారి పేర్లు వాడుతున్నాడు. జోగి రమేష్ అనే వ్యక్తి ఒక బచ్చా. నీలాంటి వాళ్ళ కోసం ఆలోచించే టైము, తీరిక వాళ్ళకి లేదు. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ఎలా నడిపించాలని అహర్నిశలు కష్టపడుతున్న వాళ్ళు చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు. నువ్వు కల్తీ మద్యం కేసులో ఎవరైతే నీ వాటాదారుడు ఉన్నాడో జనార్దన్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా సిట్టోళ్ళు ఇచ్చేశారు. ఒక కేసులో ఒక దొంగ దొరికిన తర్వాత ఆ దొంగ ఇంట్రాగేషన్లో ఆ దొంగతనం ఎవరు చేయించారు, ఆ దొంగతనం వెనకతలు ఎవరున్నారు, ఆ దొంగ ఎక్కడ అమ్మాడు, ఇవన్నీ కూడా ఇంట్రాగేషన్లో బయటపడతాయి. ఆ దొంగతనంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని కూడా పోలీసులు తీసుకెళ్తారు. ఇది చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమాజాభివృద్ధికి అవినీతి అవరోధంగా ఉందని, దాన్ని పారదోలాల్సిన అవసరం ఉందన్న ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్. అవినీతి నిర్మూలనలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపు. మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ ను తీవ్రంగా ఖండించిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్న అవినాష్. కల్తీ మద్యం కేసులో వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ తో పాటు ఆయన సోదరుడు జోగిరాము, ప్రధాన అనుచరుడు ఆరేపల్లి రామును అరెస్ట్ చేసిన పోలీసులు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.